శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇంత మంచి రిజర్వాయర్ ఉంటుందని నాకు తెలీదండి. నేను నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను శ్రీశైలం. మళ్ళీ మొన్న నవంబర్‌లో వెళ్ళాను. అప్పుడు బాగా వర్షాలు పడడం వల్ల ఆ డిండి రిజర్వాయర్ మీద నుండి వెళ్ళే రోడ్ ఇది విరిగిపోయిందని వేరే రోడ్ నుండి అప్పుడు డైవర్ట్ చేశారు. ఈసారి మొన్న ఆల్రెడీ లాంగ్ వీడియోలో చెప్పాను కదా! ఇలాగ వెళ్తన్నాను బయటకి అని. సో, 3 ఫ్యామిలీస్ కలిసి అనుకోకుండా సడెన్ ప్లాన్ శ్రీశైలం వెళ్ళాము. ఈసారి రోడ్ ఓపెన్ ఉంది. ఇంకా ఇది చూస్తున్నారు కదా! శ్రీశైలం వచ్చేసాము. మేము ఉంటున్న సత్రం శ్రీశైలంకి ఆపోజిట్ శ్రీశైలం స్వామివారి గుడికి ఎదురుగుండానే ఉంటుంది. అల్లూరి సీతారామరాజుది అండి ఇది సత్రం. ఇక్కడ ఏంటి అంటే మనకి ఎంట్రన్స్‌లో ఉన్నవన్నీ కూడా రూమ్స్ నార్మల్ హోటల్ రూమ్స్ లాగా జస్ట్ నార్మల్ రూమ్స్. లోపలికి వెళ్ళాక ఒక 2 విల్లాస్ ఉంటాయి. అందులో ఏంటంటే ఎక్కువ మంది వెళ్ళినప్పుడు మనం ఉండడానికి. మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళాం కాబట్టి సెపరేట్ రూమ్స్ బదులు ఆ విల్లా తీసుకున్నాము. ఆ విల్లా అయితే మాకు పర్ నైట్ 5,000 పడింది కాస్ట్. సో, 5,000 అనుకుంటా, నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. నేను డ్యాడీని అడిగి మీకు మళ్ళీ పిన్ కామెంట్ చేస్తాను. సో, లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా మనకి చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఫొటోస్ దిగడానికి అని చెప్పి వ్యూ పాయింట్ లాగా పెట్టారు. రైట్ సైడ్ వచ్చేసరికి విల్లాస్ ఉన్నాయి. 2 ఉన్నాయి విల్లాస్. 2 కూడా డబుల్ బెడ్రూమ్ విల్లాస్. చాలా బాగుంటాయి, స్పేషియస్‌గా ఉంటాయి. బెడ్స్ కూడా సరిపోతాయి. మనము కొంచెం అడ్జస్ట్ అయ్యి పడుకుంటే ఒక 4 ఫ్యామిలీస్ వరకు పడుకోవచ్చు ఈజీగా అందులో. మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. సరిపోయింది మాకైతే. మేము చిన్న పిల్లలతో వెళ్ళినా సరే మాకు ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు. రూమ్స్ చాలా బాగున్నాయి. మేము లాంగ్ వీకెండ్ వెళ్ళాము. దానివల్ల చాలా రష్ ఉంది అసల. సాటర్డే మేము పైన కొండెక్కుతున్న రోజైతే ఫుల్ ట్రాఫిక్ ఉందండి. దర్శనం దగ్గర చాలా టైం పట్టింది. మేము దర్శనం నుండి వచ్చేసరికి కూడా కృష్ణా బ్యారేజ్ మొత్తం ట్రాఫిక్ అయిపోయిందంట. ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ సత్రం వాళ్ళకి కాల్ చేశారు. మాకు లేట్ అవుతుంది, మాకు ఫుడ్ పక్కకు పెట్టి ఉంచండి అని చెప్పి. ఇదే మేము ఉంటున్న విల్లా. రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే బతుకమ్మ రోజు మేము రిటర్న్ కొండ దిగడము. సో, ఆ రోజు మేబీ హాలిడే అని ఉండిపోయి ఉంటారు చాలామంది వచ్చి. అస్సలు ట్రాఫిక్ లేదు, చాలా ఫాస్ట్‌గా వచ్చేసాము. ఇది మొత్తము డబుల్ బెడ్రూమ్ అండి. అండ్ ఒక హాల్ అంతే మనకిచ్చేది. హాల్‌లో కూడా ఏసీ ఇచ్చేశారు. సో, మనం హాల్‌లో కూడా శుభ్రంగా బొంతలేసుకొని పడుకోవచ్చు. ఇబ్బంది ఏమీ ఉండదు. చుట్టూరు కూడా బాగా ఫెన్సింగ్ అంతా కూడా ఇచ్చి చాలా సెక్యూర్‌గా ఇచ్చారు. ఎందుకంటే అడవి కదా, మనకి తెలీదు. అండ్ ఈ ప్రాపర్టీలోనే 2 సార్లు పులులొచ్చాయంట. మేము వెళ్ళిన దానికి ఒక 1, 2 మంత్స్ ముందు. సో, చాలా సెక్యూర్‌గా ఉంది. ఇది సెకండ్ బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్. జస్ట్ ఒక బెడ్డే ఉంది. అండ్ దానికి కామన్ వాష్‌రూమ్ వచ్చింది. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇందులో ఒక కబోర్డ్, ఇంకా ఇది బీరువా వచ్చింది. ఎక్కువ బెడ్ వచ్చింది. హాల్‌లో కూడా ఏసీ ఉంది. ఇంతకీ ప్రాపర్టీ ఎలా ఉందండి? కామెంట్ బిలో. బాయ్.